పిట్యూటరీ గ్లాండ్ గురించి మనం చూద్దాం. ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుందని చెప్పుకున్నాం మనము. ఆలోచనను స్వీకరిస్తుంది. ఈ ఆలోచనను స్వీకరించి ఇప్పుడు మనం సైంటిఫిక్ అప్రోచ్ చెప్పుకుంటున్నాం. ఒక ఆలోచన మొత్తం కూడా ఈ శరీరం అంతా ఎలా ఒక్క ఆలోచనతోటి ఉంటుంది అనే విషయం మనం తెలుసుకున్నాం. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుందంటే ఆలోచనను స్వీకరిస్తుంది. స్వీకరించి పీనియల్ గ్లాండ్ ఇస్తుంది. ఈ పీనియల్ గ్లాండ్ ఏం చేస్తుంది అని అంటే కేంద్ర మండల నాడీ వ్యవస్థను తన ఆధీనంలో పెట్టుకొని ఉంటుంది పీనియల్ గ్లాండ్. సో ఈ పీనియల్ గ్లాండ్ తీసుకుని ఆ ఆలోచనని ఏం చేస్తుంది, డిఫరెంట్ పార్ట్స్ లో ఒక్కొక్క గ్లాండ్ అనేవి ఉంటాయి, గ్రంథులు అంటారు. సో ఇక్కడ థైమస్ గ్లాండ్ ఉంటుంది, ఇక్కడ అడ్రినల్ గ్లాండ్ ఉంటుంది, కింద ఓవరీస్ దగ్గర లేడీస్ కి ఒక గ్లాండ్ ఉంటుంది. అదే విధంగా జెంట్స్ కి అయితే టెస్టోస్టిరాన్ అని గ్లాండ్స్ ఉంటాయి. సో మనం ఒక ఆలోచనను స్వీకరించిన తర్వాత ఈ గ్లాండ్స్ అన్నిటికీ ఇన్ఫర్మేషన్ అనేది పీనియల్ గ్లాండ్ పంపిస్తుంది, కేంద్ర మండల నాడీ వ్యవస్థకు పంపిస్తుంది. దాని నుంచి థైమస్కి వస్తుంది, థైమస్ నుంచి అడ్రినల్ కి వస్తుంది, తర్వాత టెస్టిస్ కి వస్తుంది. సో ఇలాగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వీటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది అని అంటే అక్కడ జీవకణంలో దివ్యాగ్ని రగిలించబడుతుందట. రగిలించబడి ఆ ఆ యొక్క కణం మనం ఒక ఆలోచన చేసాం కదా, దానికి సంబంధించిన సేమ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ తోటి ఇంకొక అణువు సృష్టించబడుతుందంట. అట్లా చాలా అణువులు సృష్టింపబడతాయంట. దీనిని క్లోనింగ్ అంటారు. సో ఆ విధంగా మన శరీరం అంతా ఒకే ఆలోచనతోటి మనం ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫుడ్ తింటున్నా, బ్రెయిన్ కి ఏం వెళ్తుంది, సిగ్నల్ ఏం వెళ్తుంది, ఫుడ్ తినాలి అని ఉంటుంది. ఇప్పుడు నాకు ఇక్కడ చేయి పని చేయాలి కదా. సో చేయి పని చేయాలంటే ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నేను ఫుడ్ తినాలి అనగానే ప్లేట్ లో ఫుడ్ పెట్టుకోగానే ఈ ఆలోచన మొత్తం ఆ గ్రంథులన్నిటికీ వెళ్ళిపోయి ఈ చెయ్యి ఇట్లా లేసి మనం ఫుడ్ తింటాం అన్నమాట. సో ఇట్లా ఏ ఆలోచన అయినా సరే సైంటిఫికల్ గా అయితే ఇలా వెళ్తుంది అనమాట. సో